పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా మరి పెద్ద మనిషి ఇయ్యాలే ముచ్చట పట్టుకొస్తాడు అరుచుకుందాం పారి. ఓ తాత ఏం చేస్తున్నావే? అయ్యారు లక్షలు మన పార్టీలో గంజాయి మొక్కలు ఉన్నాయి, కలుపు మొక్కలు ఉన్నాయి. వాటి అన్నింటినీ పీకి పారేయాల్సిన అవసరం ఉన్నదిరా. వాటిని మొత్తం ఇట్లా నలిపి పారేయాలి రాచడం, లేకుంటే మన పార్టీ మున్పటి లెక్కనే ఎప్పటి చిప్ప ఎనుగులు అన్నట్టే అవుతుంది. మరి కలుపు మొక్కలు ఇవ్వలే చెప్పరాదా డైరెక్ట్? నన్ను అడుగుతాను మీద డైరెక్ట్ చెప్పరాదు అని నీకు తెలుతలేదా? ఊళ్ళో పార్టీ అధ్యక్షునివి నా అంత మొగోళ్ళు లేడు, నా అంత పీకుడుగా లేడు అని బాగా అడ్డం నిలువు మాట్లాడుతుంటావు. మన దాంట్లో ఉన్న కలుపు మొక్కలు ఎవరో తెలుతలేదు నీకు? నిన్నెందుకు అడుగుతాను నేను? ఈయన ఇంట్లో ముసల్దాంతోనే పంచాయతీలు నెగలాడు గాని బయట పార్టీల పంచాయతీలు తెంపుతాడట. అంత అవసరమానే తాత నీకు? మన చెయ్యి పార్టీలనే వండుకుంటా, మన చెయ్యి పార్టీలనే గెలిచి మన పార్టీలే మన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారా? మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అప్పుడు టీవీలలో ఏమని ముచ్చట్లు చెప్పినరా వాళ్ళు? మన చెయ్యి పార్టీ గెలవది, తుక్కులో ఓడిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుతుంది, కారు పార్టీ రువ్వడి బాగున్నదని చెప్పలేదా? మరి మన పార్టీలో గీత మాట్లాడినప్పుడు మన ఇజ్జతి దక్కుతుందా చెప్పు? ఎత్తనో తీరుగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లల్లో బయటపడ్డాం కాబట్టి ఇజ్జత్ దక్కింది, లేకుంటే మన ఇజ్జతి మన పరువు ఎంత పోవు, మన చెయ్యి పార్టీ పరువు అవు కాయా? ఇంతకు అట్లా మాట్లాడిన లేవలు మీ పార్టీలో ఉన్న ఆ గంజాయి మొక్కలు కలుపు మొక్కలు ఎవలు అది చెప్పరాదు ముసలోడా? ఏమో దీర్ఘాలు దియబడుతుంది. ఎవరు అనేది నాకు కూడా తెలియదు. మా సంపత్ కుమార్ అని చెప్పిండు, నేను వీనికి చెప్తాను గంతే. ఆ సంపత్ కుమార్ అన్న ఏం చెప్పిండు? నువ్వు ఏం అర్థం తీసుకొని అన్నకు చెప్తున్నావు అది చెప్పే ముందుగాల. నేను చెప్పుడు కాదు, మా సంపత్ కుమార్ అనే చెప్తాడు. నువ్వే సంపత్ అన్న నువ్వు ఏం చెప్పాలనుకుంటాను ఆ ముచ్చటేందో చెప్పా. మా మింగిస కాండ్ల తింటుందట. అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి, వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. పార్టీని ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచడంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓహో, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సార్ మాట్లాడిన మాటలీనా నువ్వు ఇంతగానో బట్టలు చింపుకుంటున్నావు? ఆయన సారు కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి పార్టీలో ఉన్న కొంతమంది లీడర్లను ఉద్దేశించి మాట్లాడినట్టున్నాడే. ఆ సారు ఎవ్వల గురించి మాట్లాడినా కూడా మా చెయ్యి పార్టీని అయితే నిప్పు అంటుకున్నది అన్నట్టే కదా. మా సంపత్ కుమార్ అన్న రూపంలో పొగ బయటికి వస్తుంది అన్నట్టే కదా. అందుకేరా లచ్చులు మన పార్టీలో ఉన్న ఆ కలుపు మొక్కలు ఇవ్వాలనేది పీక్ పారేయాలి. ఆ గంజాయి మొక్కల్ని ఇతను నలిపేయమని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి చెప్పాలి, మనమే చెప్పాలి పోయి. ఆ కలుపు మొక్కల్ని ఆ గంజాయి మొక్కల్ని అటెంక నలిపేద్దు గాని కొద్ది రోజులలోనే మళ్ళీ ఉపద్రవం ముంచుకొచ్చేటట్టున్నదంటనే ఆ ఏర్పాట్లు చేసుకోండి ముందుగాల. అగ్గో మొన్ననే జూబ్లీ హిల్స్ ఉపద్రవం అయిపోయింది కదా, మళ్ళీ ఉపద్రవం ముంచుకొస్తా అంటే ఆ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేని గెలిపించుకునేటందుకే రాష్ట్రంలో ఉన్న మా చెయ్యి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మా ముఖ్యమంత్రి సారు, సోటామోటా లీడర్లు అందరూ నిద్ర ఆరాలు మానేసి రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రచారాలు చేసి ఆ నవీన్ యాదవ్ అన్నను గెలిపించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఉపద్రవం ముచ్చుకొస్తా అంటే నాయనా తలుసుకుంటున్న దడలు అంటారు మరి లచ్చులు. కారు పార్టీలో గెలిచి చెయ్యి పార్టీలకు మారిన ఎమ్మెల్యేల గురించి స్పీకర్ సారు ఎసొంటి నిర్ణయం తీసుకోకపోవడు చెయ్యవాటి. స్పీకర్ సారు కొత్త ఏడాది ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నాడో చెప్పాలి అని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ సారు సంచలనమైన ముచ్చట్లు మాట్లాడుకొచ్చిండే. వావు గాలిపోయే కంపలని మన చెయ్యి పార్టీకే తలుగుతానే ఏందున్నట్టున్నదేమరా లచ్చులు. కారు పార్టీలో గెలిచి వాళ్ళ సార్థానికి మన చెయ్యి పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేలు ఏమో నడింత మంచిగా పరుపులు వేసుకొని పైంటే ఇప్పుడు కోర్టు చెప్పిన జాగలో మన స్పీకర్ సారు కొత్త ఏడాది పండుగలు జరుపుకోవాల్సి వస్తుందా ఈ 10 మంది ఎమ్మెల్యేలు చేయవచ్చు. ఇది ఎక్కడి చిత్రం యాక గండం పిల్ల మునవయ భలే ఉన్నదేమరా ఈ కథ. లచ్చులు ఏందిరా ఇది? మరి స్పీకర్ సార్ అయినా ఎవరు ముచ్చట్టిని వెనకడిగెత్తున్నాడో తెలియదు కానీ కోర్టు వార్నింగ్ ఇచ్చేదాకా తెచ్చుకుంటారా అని ఇది ఎంత అవమానం చెప్పు. అవమానం ముచ్చట అటుంచు కానీ ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే జాగాలలో మళ్ళా కొత్తగా ఎలక్షన్లు వస్తే ఏంది కథ? ఆ ముచ్చట తలుచుకుంటే ఎన్నుల వణుకు పుడుతుందిరా. మొన్నటికి మొన్నగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఒక్క ఎమ్మెల్యే సార్ను గెలిపించుకునేటందుకే కండ్లు పోయి కంతలకు జారినాయి. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాలనుకుంటే మా చెయ్యి పార్టీది ఏది ఎక్కడికి జారుతుందో కూడా తెలియకుంటున్నది.
ఓ నాయనో. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీ నుంచి వెళ్ళి చెయ్యి పార్టీలకు వచ్చి తెచ్చిన లాభమేమో గాని మందిలో చెయ్యి పార్టీకి జరిగిన నష్టమే ఎక్కువ ఉన్నదే. అటు నియోజకవర్గాలలో వర్గ భేదాలు వచ్చుడు, ఇటు పక్కనేమో పెద్ద కోర్టు స్పీకర్ సార్కు మొట్టికాయలేసుడు. ఏందో ఏమో పో. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో మా చెయ్యి పార్టీ గెలిచింది కదా. ఇక ఇదే రువ్వడి మీద మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ సర్పంచ్ ఎలక్షన్లు పెడతాడు. ఇక ఊళ్ళో నేనే సర్పంచ్గా నిలబడి వచ్చి గాలినే గెలుతారు. మస్తు సంకలు గుద్దుకున్నా కానీ ఊరా ఈ 10 మంది ఎమ్మెల్యేల ముచ్చట్ల మీద స్పీకర్ సారు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మేమే గట్టి బాంబే పేల్తామని కోర్టు చెప్పుడు తలుచుకుంటేనైతే గుండెలలో గుణపాలు దింపినట్టు అయిపోతుంది. ఇక నా సర్పంచ్ ముచ్చట గాలిలో దీపం అయ్యేటట్టే ఉన్నది కదా, ముచ్చట పాడైపోను. జూబ్లీ హిల్స్ లా మీ పార్టీ గెలుపుకు వేల్చిన పటాకుల పొగ ఆరకముందే పెద్ద కోర్టు ఉల్లిగడ్డ బాంబును మీ సంకల్నే పెడుతుంది అనుకోలేదే తాత. ఏమంట మా రేవంత్ సారా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు అప్పటి సంధి మా పార్టీలో కొంతమంది పొగబెట్టుడే, పక్క పార్టీ వాళ్ళు పొగబెట్టుడే, ఆయన పొగబెట్టుకున్నాడు అవుతుంది. ఏందో ఏమోరా ఈ గాచారం. అసలు రాష్ట్రంలో మా చెయ్యి పార్టీ అధికారంలో ఉన్నదా లేకుంటే ఆ కారు పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నదో ఏం తెలుస్తనే లేదు. అరే దెబ్బల మీద దెబ్బలు ఏంద్రా మన చెయ్యి పార్టీకి దెబ్బలు. వాళ్ళు ఓడిపోయినట్టే కానీ ఎల్లేలు పెట్టినా గెలిచినట్టే అనిపిస్తారు. వాళ్ళు ఓడిపోయినా గెలిచినట్టే కనబడతారా మరి మనకు. సరే ఇక ఆ ముచ్చట్లన్నీ మీ పెద్ద పార్టీ లీడర్లు చూసుకుంటారు కానీ ఇక నువ్వు ఆ మీటింగ్లు బంద్ పెట్టి నల్లొత్తందట గా కొబ్బరిలలో నీళ్ళు పట్టుపో. మాగా నీళ్ళు పడతా కానీ ముందుగానైతే నువ్వు ఆ రాసిచ్చిన వార్తలు చక్కగా చదువు. మళ్ళీ మొగ్గలను రాసిస్తే ఇంకేదో అని చదువుతానమాట. ఏందా పోయి మంచిగా చూసుకో. అయితే కానీ అరే లక్షలు ఇప్పుడు ఆ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల జాగాలలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చేది ఉంటే మనం పార్టీలు గీర్చీలు అన్ని పక్కకు పెట్టి మన కులపలం అందరం ఒక కట్టు మీద ఉండాలి. ఎవరు ఎక్కువ పైసలు ఎక్కువ ఇస్తారంటే వాళ్ళకే మన ఓటు అని చెప్పాలి. నీ తప్పు నువ్వు తప్పు గిప్ప అని నిలుగుతానవా. వాళ్ళ సార్థానికి వాళ్ళు పార్టీలు మారితే తప్పు లేదు కానీ ఇక మనం ఏదో 4 రూపాయలు 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఛాన్స్ రా. 4 రూపాయలకు ఆశపడు పెద్ద తప్పారా. మనం కూడా గంతే, మనం సార్థం మనం చూపించాలి. నువ్వు బా నేను చెప్పినట్టు మీరు వినాలి. కూలపోళ్ళు అందరూ ఒక కట్టు మీద ఉండాలి. పెద్ద మనిషి నేను చెప్పినప్పుడు మూసుకొని వినావా బోసిరికే మళ్ళీ తప్పు గిప్పని నిలుగుతాను పోనాడు. అంతే ఉంటది కావచ్చు. పోన్రీ ఆడ ఉప ఎన్నికలు వస్తే సాధారణ ఎన్నికలప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ ఉప ఎన్నికలు వచ్చిన కాడ మాత్రం అభివృద్ధి పరుగులు పెడతది. ఇక ఓటర్లకు కూడా పండగే పండగ అన్నట్టు ఉంటది. మరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల ముచ్చట్ల స్పీకర్ సారే ఏమన్నా నిర్ణయం తీసుకుంటాడో లేకుంటే దేశం పెద్ద కోటే గట్టి నిర్ణయం ఏమన్నా చేస్తుందో తెలియదు కానీ కొద్ది రోజులలోనే ఏదో ఒకటి మాత్రం జరిగేటట్టే కానొస్తున్నది. చూడాలి మరి ఏం జరుగుతుందో.